నల్గొండ జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 10వ తరగతి పరీక్షలపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ప్రధానోపాధ్యాయులకు ఉద్దేశించి నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. నల్గొండ జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 10వ తరగతి పరీక్షలపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ప్రధానోపాధ్యాయులకు ఉద్దేశించి నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సంవత్సరం జిల్లాలో 19,839 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, ఇందుకు 106 రెగ్యులర్, 3 ప్రైవేట్ మొత్తం 109 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలని, ప్రతి సెంటర్లో సిబ్బంది నియామకం, స్పెషల్ స్క్వాడ్ ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతించరాదని, అన్ని పరీక్ష కేంద్రాలలో లైటింగ్, ఫ్యాన్లు, బెంచ్లు ఏర్పాటు చేసుకోవాలని, విద్యార్థులకు తాగునీటి సదుపాయం, మూత్రశాలల సౌకర్యం కల్పించాలని, ప్రతి కేంద్రంలో మెడికల్ క్యాంపులు ఉండాలన్నారు. ఎవరైనా ప్రైవేట్ పాఠశాలలు హాల్ టికెట్ ఇవ్వకుండా విద్యార్థులకు ఇబ్బంది కలిగిస్తే సంబంధిత పాఠశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 10వ తరగతి పరీక్షల సందర్భంగా డీఈఓ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షల రోజు పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయడం జరుగుతుందని, సెక్షన్ 163 BNSS చట్టం అమలు చేసినట్లు చెప్పారు. తహసీల్దార్లు, మున్సిపల్ అధికారులు కలిసి పరీక్ష కేంద్రాలను సందర్శించి తనిఖీలు చేయాలన్నారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించడమే అందరి బాధ్యత అని కలెక్టర్ చెప్పారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, జెడ్పీ, CEO శ్రీనివాసరావు ఉన్నారు.